వాసవి ట్రస్ట్ సభ్యులు కుటుంబ సమేతంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం కోసం తీర్థయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సమేతంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు తీర్థయాత్రగా బయలుదేరారు. మొదటగా అశోక్ నగర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 3 బస్సుల ద్వారా సుమారు 120 మంది బయలుదేరారు. ఈ సందర్భంగా చిట్టిమల శ్రీనివాసు కన్నకృష్ణల్ మాట్లాడుతూ శ్రీరాముడు పాటించిన ధర్మాన్ని ఆర్య వైశ్యులు పాటిస్తారని, భక్తి కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక వేడుకల్లో, సేవా కార్యక్రమాల్లో ఆర్య వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తిరిగి స్వస్థలాలకు చేరుకుంటామని తెలిపారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి మా పాలక వర్గము అదేవిధంగా ఆర్యవైశ్య పూర్వ ప్రముఖులతోటి కలిసి భద్రాచలం తీర్థయాత్ర సందర్శనకు బయలుదేరుతున్నాము. మరి మాతలు డైరెక్టర్లు అధిక సంఖ్య లోపల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వాసవి మాత ఆశీస్సులతోటి ఆర్యవైశ్యులందరూ ఎన్నో సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా సీతారామచంద్రులను కూడా దర్శించుకోవాలన్న సదుద్దేశం కొద్ది మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి ఇక్కడ తీర్థయాత్రను ప్రారంభించడానికి అదేవిధంగా మాతో పాటు పాల్గొనడానికి విచ్చేసినటువంటి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారు, జిల్లా ఉపాధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో తీర్థయాత్ర అంటే మన హిందువులకు మూలపురుషుడైన శ్రీరాముని దర్శించడానికి భద్రాచలం తీర్థయాత్రకు ఆలయ ట్రస్ట్ మెంబర్లు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తరలి భద్రాచలం పోతున్నారు. ఈ యాత్ర అనేది సుఖప్రదంగా జయప్రదం కావాలని మా వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ప్రార్థిస్తూ ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.